శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం బృహదారణ్యకోపనిషత్తు మొదటి భాగం అంటే ఫస్ట్ భాగం చెప్పుకున్నాం, రెండోది చెప్పుకుంటున్నాం. ఇది షష్టాధ్యాయ తృతీయ బ్రాహ్మణంలోని బ్రహ్మము గురించి కొంత పరిచయం తెలుసుకుందాం. ఇక్కడ మనం చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనం చూసే యూట్యూబుల్లోని ఈ వస్తువు వల్ల అది వస్తుంది, తర్వాత కొన్ని ఏవో పదార్థాలు తినకూడదు, ఇంకా ఇలాంటివన్నీ చూసి చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ జనరల్గా వస్తువు నిన్నేది చెయ్యదు. నీ యొక్క భయమే నిన్ను రోగగ్రస్తుని చేస్తుంది, భయాందోళనకి గురి చేస్తుంది కదా. మన యొక్క వ్యవహారం వల్లే మనకి ఇవన్నీ కలుగుతున్నాయి. అంతేగాని ఏదో ఒక వస్తువు ఇంట్లో ఉంటే అనవసరమైన అన్నీ కూడా వచ్చేస్తాయి అనేది ఉత్త హాస్యాస్పదం. వస్తువు జడం, నువ్వే చైతన్యం. నీలో మార్పు వల్లే, అంటే దానిని చూసి నువ్వు భయపడుతున్నావా అంటే తాడును చూసి భయపడినట్టుగా అనమాట. ఇదంతా అజ్ఞానం. దీన్ని తొలగించడానికి ఏదో నా చిన్న ఉడతా భక్తి, అంటే రాములు వారి వారధి కట్టడానికి ఉడత ఏ విధంగా సహాయం చేసిందో అలాంటి సహాయమే ఇది. అంటే సత్యాన్ని తెలుసుకునే మార్గం అన్నమాట, అంతే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ ఆత్మ గురించి మనం చెప్పుకుంటున్నాం. శరీరంలో ఉండే ఆత్మని ఎవరు చూడలేరు, కానీ ఆ ఆత్మ క్రీడా స్థానాల్ని మాత్రం అందరూ చూస్తున్నారు. అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో మనకు తెలుస్తోంది. అంటే ఇవన్నీ కూడా మన మనస్సుతోటే మనం చేయగలుగుతున్నామని అందరికీ తెలుస్తోంది కదా. క్రీడాస్థానం అనమాట. స్వప్నాల్ని కూడా అందరూ చూస్తున్నారు. అయితే ఆ స్వప్నాల్ని చూసే ద్రష్టని ఎవరు చూడలేకపోతున్నారు. అందుకే నిద్రపోతున్న వాడిని హఠాత్తుగా లేపకూడదని పెద్దలు అంటారు. ఎందుకంటే నిద్రలో తాను ఏదో ఒక ఇంద్రియం ద్వారా బయటికి వెళ్ళి ఏదో ఒక ప్రదేశంలో సంచరిస్తూ ఉంటాడు. అతన్ని హఠాత్తుగా లేపినప్పుడు తాను సంచరించే ప్రదేశం నుండి తిరిగి సరిగ్గా తాను బయటికి వచ్చిన ఇంద్రియం ద్వారా లోపలికి ప్రవేశించలేకపోతే అతడి ఇంద్రియాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి అన్నారు. అంటే అది అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుందన్నమాట. అంటే ఇంకెక్కడ పని చెయ్యదు. ఇప్పుడు మనం పరమాత్మకి ఇంద్రియాలు లేవు, కానీ మన మనస్సు బయటికి వెళ్ళాలి అంటే ఏకో మనస్సు ద్వారా జీవుడు వెళ్తాడు కదా. మరి ఈ మనస్సు ఈ జీవుడు ఏ ఇంద్రియం ద్వారా బయటకు వెళ్ళాడో, ఇప్పుడు శ్రద్ధ, స్పర్శ, రూప, రస ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఈ ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళి మళ్ళీ అదే ఇంద్రియంలో ప్రవేశించాలి, లేకపోతే మళ్ళీ అక్కడ డిఫరెన్స్ వస్తుందన్నమాట. అందుకని నిద్రలో ఉన్నవాడిని హఠాత్తుగా లేపకూడదు అని అంటారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇక్కడ యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, మహారాజా, స్వయం జ్యోతి స్వరూపుడైన ఆత్మపురుషుడు స్వప్నకాలంలో ఆనందంగా రమిస్తూ క్రీడిస్తూ తిరిగి జాగ్రత్త స్థానానికి తిరిగి వస్తాడు కదా. పొద్దున్నే మళ్ళీ మనం లేచిపోతున్నాం కదా, ఎన్నో స్వప్నాలు కంటున్నాం, మళ్ళీ ఆ స్వప్నాల్లోంచి పొద్దున్నే లేస్తున్నాం, అంటే తెలివి వస్తోంది, జాగ్రత్తలోకి మనం వస్తున్నాం. ఈ ఆత్మపురుషుడు స్వప్నకాలంలో తాను ఏ పాపపుణ్యాల ఫలాల్ని చూశాడో వాటితో అతడికి సంబంధము లేదు అన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ సాక్షి స్వరూపుడు కదా. ఆయన అన్నిటినీ జాగ్రత్తలో ఎలాగ సాక్షీభూతంగా ఉంటున్నాడో స్వప్నంలో కూడా సాక్షే కదా. ఆయన అక్కడ జీవుడు ఎన్నో తానే, అంటే ఆత్మే తానే అయ్యి అన్ని రూపాలుగా వ్యవహరిస్తున్నాడు. అక్కడ అన్ని రూపాలుగా వ్యవహరిస్తూ మళ్ళీ సాక్షిభూతంగా ఉంటున్నాడు. అంటే అక్కడ ఆ స్వప్నావస్థలో జరిగిన పాపపుణ్యాలు
ఆత్మకి అంటే ఆత్మపురుషుడికి అంటటము లేదు. అర్థమైంది కదా ఇప్పుడు? అంటే అవి ఏవి కూడా బంధించడం లేదు, ఎందుకంటే అతడు అసంగుడు. సరే, జనకుడు యజ్ఞవల్క తమరు చెప్పింది అక్షరాలే నిజం అని ఒప్పుకుంటాడు. యజ్ఞవల్కుడు మళ్ళీ చెప్తున్నాడు, జనక మహారాజా, ఆత్మపురుషుడు స్వప్నకాలంలో ఉన్నట్టుగానే జాగ్రత్త అవస్థలో కూడా హాయిగా రమిస్తూ విహరిస్తూ వివిధ రకాలుగా క్రీడిస్తూ పాపపుణ్యాల్ని చూస్తూనే ఉంటాడు. అలా అతడు వాటిని చూసినప్పటికీ ఆ పాపపుణ్యాల ఫలాలతో బంధించబడటం లేదు. తిరిగి అతడు జాగ్రత్త స్థానం నుంచి మళ్ళీ స్వప్నావంలోకి వెళుతున్నాడు, ఎందుకంటే ఆత్మపురుషుడు అసంగుడు అన్నారు. అంటే ఇప్పుడు మనం ఏది చూసినా నేను అనేది అక్కడ లేకపోతే, జాగ్రత్తలో ఏమి చేసినా స్వప్నంలో ఏమి చూసినా ఆత్మపురుషుడికి ఏది అంటదు. అర్జునుడికి కృష్ణయ్య అదే చెప్తారు కదా, అంటే నా స్వరూపంతో ఉంటూ నేనుగా భావిస్తూ నువ్వు ఇంత యుద్ధంలో ఎంతమందిని చంపినా నీకు పాపం అంటదు అంటారు. అంటే అక్కడ ఏమిటి, అక్కడ సాక్షీభూతంగా ఉంటే అంటదు. అక్కడ సాక్షీభూతంగా మళ్ళీ ఏం చెయ్యాలి, ఏది అధర్మమో దాన్ని అణచమని చెప్పాడు. అక్కడ ధర్మయుద్ధం కాదు కదా, అది కురుక్షేత్రం అనేది ధర్మయుద్ధం కాదు, అంటే ధర్మక్షేత్రంలో కురుక్షేత్రం జరిగింది కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సరే మహారాజా, దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఒక పెద్ద చేప మహానదిలో అటు ఇటు అవతల ఒడ్డు నుంచి యువతలి ఒడ్డుకు ఎలా తిరుగుతూ ఉంటుందో, అదేవిధంగా ఆత్మపురుషుడు కూడా స్వప్నావస్థ నుండి జాగ్రత్త స్థానానికి, అలాగే జాగ్రత్త స్థానం నుండి స్వప్న స్థానానికి తిరుగుతూ ఉంటాడు. అందుకని ఆయనకి ఏమీ అంటదు, ఇక్కడ సాక్షీభూతంగా ఉంటాడు కాబట్టి అర్థం చేసుకోండి. అయితే దీనికి ఇంకో చిన్న ఉదాహరణ, ఆకాశంలో సంచరిస్తూ అలసిపోయిన డేగ కానీ పక్షి కానీ తన రెక్కల్ని ముడుచుకుని తిరిగి తన గూటికి చేరినట్లు ఆత్మపురుషుడు కూడా స్వప్నలోకంలో విహరిస్తూ అలసిపోయాక సుషుప్తి స్థానానికి వెళతాడు. అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు. అంటే తన స్థాయిలో చూడండి, మనం ఇంట్లోని బయటికి ఎన్ని తిరిగినా ఇంటికి వచ్చేసరికి చాలా హాయిగా మంచం మీద పడి గాఢ నిద్రపోతాం, ఎందుకంటే ఇది నా స్థానము కదా. అందుకనే ఆత్మస్థానంలోకి వెళ్ళిపోతే ఇంకా అక్కడది సుషుప్త అవస్థలో ఇంకా ఏది ఉండదు, హాయిగా ఉంటుందన్నమాట. ఆ సుషుప్తి స్థితిలో ఎలాంటి స్వప్నాలు కనకుండా, ఎలాంటి విహారాలు చేయకుండా ప్రశాంత స్థితిని అనుభవిస్తాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇక్కడ జనక మహారాజా, హస్తపాదాది అవయవాలతో ఉన్న పురుషుడిలో హిత అనే నాడులు ఉంటాయి. అవి 1000 భాగాలు చేసిన వెంట్రుకలు ఎలా వ్యాపించి ఉంటాయో ఈ నాడులు కూడా చాలా సూక్ష్మంగా లోపల వ్యాపించి ఉంటాయి. ఈ నాడులు తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ, ఎర్రటి రంగులతో ఉన్న రసాలతో నిండి ఉంటాయి. స్వప్నావస్థలో ఆత్మపురుషుడు ఎవరో తన్ని కొడుతున్నాడని, తన్ని పట్టుకుని వశం చేసుకుంటున్నాడని, ఒక ఏనుగు తన్ని తరుముతోందని, తాను ఒక పల్లం ప్రదేశంలో పడిపోతున్నానని ఈ విధంగా అజ్ఞానంతో భావిస్తూ ఉంటాడు కదా. అంటే అక్కడ జరుగుతున్నవి నిజంగా కొంతమంది మంచం మించి పడిపోతారు కింద, ఎందుకంటే స్వప్నంలో పడిపోయాడు కాబట్టి ఇక్కడ కూడా పడిపోతాడు వాడు, ఎందుకంటే నేను అనే భావన అక్కడ ఉంది జీవుడికి, కానీ సాక్షిత్వానికి లేదు కదా. ఆత్మపురుషుడికి ఏవి కూడా అంటవు. తర్వాత మళ్ళీ మేలుకున్నాక ఇక్కడ మేలుకోవడం అంటే జ్ఞానం కలగడం అన్నమాట. జ్ఞానం కలిగితే చూసేవన్నీ నేను కాదు అని స్వప్నంలోని తెలుసుకుంటాడు, జాగ్రత్తలోని తెలుసుకుంటాడనమాట. జనక మహారాజా, ఆత్మపురుషుడి రూపం నిజంగా చెప్పాలంటే అది ఎలాంటి కోరికలు లేనిది, పాపరహితమైనది, ఎలాంటి భయం కలిగించినది. లోకంలో ఇక్కడ చిన్న ఉదాహరణ, భార్యని భర్త ఆలింగనం చేసుకున్నప్పుడు వారిద్దరూ ఒకటిగా కనిపిస్తారు కదా. అంటే ఇక్కడ భావన, దానికంటే కూడా మనం అంటే ఇక్కడ ఏ భావము కలదు, భావం లేని పారవశ్యము అంటారు అక్కడ. అంటే ఒక స్థితి అన్నమాట. అది ఆనందమా అంటే అది అనుభవించిన వాళ్ళకి సరే, అదే ఆనందాన్ని మనం గుడికి వెళ్ళి 2 చేతులతో
నమస్కరిస్తే రెండు చేతులు జోడించి, ఒక చేత్తో కాసమండి నమస్కరిస్తే అక్కడ తెలియని ఆనందం కలుగుతుంది కదా. అంటే అక్కడ ఏమీ లేని స్థితి, సాక్షీభూతం అన్నమాట అక్కడ అది. అందుకని అలాంటి స్థితిలో ఎప్పుడూ కూడా ఉండమని మహానుభావులు చెప్తారు. నమస్కార స్థితిలో ఉండమని. ఇది చాలా క్లిష్టమైనదే, కానీ ప్రాక్టీస్ చేయగా ఆ అనుభూతి ఎప్పుడప్పుడు మనకి కలుగుతుంది అన్నమాట. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఆత్మ ప్రజ్ఞానంతో ఆలింగనం చేసుకోబడి ఏకస్వరూపంగా ప్రకాశిస్తున్నప్పుడు అతడు బాహ్య విషయాల్ని, అంతర్గత విషయాల్ని వేటిని తెలుసుకోలేడు. అంటే అక్కడ ఏంటి, కేవలం అన్నమాట అది. సరే, యజ్ఞవల్కుడు ఇంకా చెప్తున్నాడు. జనక మహారాజా, సుషుప్తి స్థితిలో ఉన్న ఆత్మపురుషుడికి అతడి తండ్రి కాడు, తల్లి కాదు అనగా ఎలాంటి జన్యజనక భావం అతనికి ఉండవు. అతడికి ఎలాంటి లోకాలు ఉండవు, కర్మాంగభూతులైన దేవతలు ఉండరు, కర్మ ప్రతిపాదకాలైన వేదాలు లేవు. ఇలా ఆత్మపురుషుడు సుషుప్తి అవస్థలో శుభ అశుభ కర్మల్ని అతిక్రమించి ఉంటాడు. అంటే కేవల స్థితి. అందుకనే సుషుప్తావస్థ అంత గొప్పది అంటారన్నమాట. ఇంకా చెప్పాలంటే సుషుప్తి స్థితిలో ఉన్నవాడు బంగారాన్ని దొంగతనం చేయటం లేదు, పసిపిల్లల్ని హత్య చేయటం లేదు. అంటే ఇక్కడ పాపపుణ్యాలు అనేవి లేవు కదా. అంటే పులస్కడిగా ఉండట్లేదు, పరివ్రాజకుడు కాడు, వానప్రస్థుడుగా ఉండటం లేదు. అంటే ఆ స్థితిలో ఆత్మపురుషుడికి వర్ణాశ్రమ ధర్మాలు కానీ పుణ్యపాపాల విచక్షణ కానీ ఉండదు. ఆ పాపపుణ్య కర్మలతో అతడికి ఎలాంటి సంబంధము ఉండదు. సుషుప్తి స్థితిలో అతడు స్వయం జ్యోతి స్వరూపుడై అన్ని రకాల శోకాలకి అతీతంగా ఉంటూ స్వస్వరూపంతో ప్రకాశిస్తాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సరే, ఇంకా చెప్తున్నాడు మహారాజా, సుషుప్తి అవస్థలో ఉన్న పురుషుడు ఏమీ చూడలేదంటే అర్థం అతడు నిజంగా చూడలేకపోవటం కాదు కదా, అతడు చూడగలిగి చూడటం లేదు. ఎందుకంటే ద్రష్ట అయిన వాడికి దృష్టికి ఎప్పుడూ లోపం ఉండదు కదా. అంటే చూచేవాడికి చూపు లేకుండా పోతుందా? పోదు కదా. అంటే అక్కడ ప్రజ్ఞతో ఉంటాడనమాట. అది చెప్తారు ఇక్కడ. ఆ ద్రష్ట అవినాశి అనగా నాశనం లేనివాడు. అలాంటి అవినాశికి ఉన్న చూడగలిగే శక్తి కూడా అవినాశియే. ఆత్మపురుషుడికి సుషుప్తి అవస్థలో తనకన్నా వేరైన పదార్థం ఏది కనపడలేదు కనుక అతడు దేన్ని చూడటం లేదు. అదా కదా. ఇప్పుడు నేను చాలా చోట్ల ఇదే చెప్తూ ఉంటాను. ఆత్మస్థితి ఎలాంటిది అంటే కేవలం. ఆ కేవలంలో అంతటా నేనే ఉన్నప్పుడు నేను ఎవరిని చూడాలి కదా. చూడటానికి నాకంటే వేరైన ఒక వస్తువు కానీ పదార్థం కానీ ఉండాలి కదా. అది చెప్తారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇక్కడ ఒక్క నిమిషం. కృష్ణ పరబ్రహ్మణే నమః. పదమూడు నిమిషాలు. సరే, ఇంకొక 2 నిమిషాలు చెప్పుకుందాం. సరే, ఇక్కడ చెప్తున్నారు. రాజా, ఆత్మపురుషుడు ఏ విధంగా స్వప్న స్థానం నుండి జాగ్రత్త అవస్థకి తిరిగి వస్తున్నాడో అదేవిధంగా ఈ ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని పొందుతోంది. ఎలాగంటే లోకంలో బాగా బరువుతో నిండిన ఒక బండి కిర్రుమని శబ్దం చేస్తూ బండి వాడితో సహా మరో స్థానానికి చేరుకున్నట్లు శరీరంలోని ఆత్మపురుషుడు కూడా పరమాత్మతో ప్రకాశించబడి అలాగే శబ్దం చేస్తూ మరో శరీరంలోకి వెళతాడు. అదే పునర్జన్మ అన్నారు. మళ్ళీ జనక మహారాజా, తల, చేతులు, కాళ్ళు లాంటి అవయవాలతో కూడుకున్న ఈ శరీరం వృద్ధాప్యం కారణంగా క్షీణిస్తుంది. ఆ స్థితిలో ఈ శరీరము ఊర్ధ్వశ్వాస కలిగినది అవుతుంది. ఎలాగంటే ఒక మామిడి పండు, అత్తిపండు, రావి పండు ఎలాగైతే కొమ్మ నుండి విడిపోయి క్రింద పడతాయో, అంటే ఇంకా వెళ్ళడానికి ప్రయత్నించే ముందు, అంటే రాలిపోవడానికి
ప్రయత్నించే ముందు కొన్ని లక్షణాలు కనపడతాయి. అందుకనే ఇక్కడ ఊర్ధ్వశ్వాస అంటారు. అంటే ఊపిరి పైకి వెళుతోందనమాట. కొంతమంది చూసారా, పైకి ఊపిరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా శరీరంలోని ఆత్మపురుషుడు కూడా తానున్న శరీరావయవాలని వదిలించుకుని తన కర్మని అనుసరించి మరొక యోని ద్వారా తిరిగి నూతన శరీరాన్ని పొందుతున్నాడు. ఇక్కడ చూడు, తన కర్మని అనుసరించి అంటే కర్మ వల్లే జన్మలు కలుగుతున్నాయి అనేది స్పష్టం. ఇలా ప్రాణాది అవయవాలు ఉంటే గాని జీవుడు కర్మఫలము అనుభవించలేడు. కనుక శరీరం కోసం వెతుక్కుంటూ పెడతాడు. ఎందుకంటే ఇక్కడ కర్మఫలాలు చాలా ఉన్నాయి కదా, వాటిని అనుభవించాలి అంటే శరీరం కావాలి. ఆ శరీరాన్ని తానే వెతుక్కుంటూ వెళతాడు జీవుడు అని స్పష్టంగా చెప్పారు. మహారాజా ఘనంగా పట్టాభిషేకం జరుపుకున్న రాజు తన రాజ్యంలో పర్యటించేటప్పుడు అంటే ఉగ్రులు అంటే దొంగలు, సూతులు అంటే సంకరజాతి వాళ్ళు, గ్రామాధికారులు వివిధ రకాల భోజన పదార్థాలని సిద్ధపరచుకుని ఇదిగో రాజుగారు వస్తున్నారు అని అనుకుంటూ ఎలాగైతే తమ గృహాల్లో మేడల మీద ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారో అదేవిధంగా కర్మఫలం అనుభవించడానికి ఒక శరీరం వదిలి మరో శరీరంలోకి ప్రవేశించే ఆత్మపురుషుణ్ణి చూసి సకల భూతాలు ఇదిగో పరమాత్మ వస్తున్నాడు అంటూ ఎదురు చూస్తారు. అక్కడ ఆ స్థితిలో ఉన్నది పరమాత్మే కదా, అంటే సర్వం బ్రహ్మమే కదా. అది ఏ విధంగా రాజుగారు పర్యటిస్తుంటే అతడి సైనికులు, గురులు, సూతులు, అంగరక్షకులు, సేవకులు, గ్రామాధికారులు ఆయన వెంట వెళతారో అదేవిధంగా ఆత్మపురుషుడు శరీరంలో నుంచి బయటికి పోవడానికి ఊర్ధ్వశ్వాస తీసుకోవటం ప్రారంభించగానే ఆ శరీరంలో ఉన్న చక్షురాది ఇంద్రియాలంటి అన్నీ జీవాత్మకి ముందు నడిచి వెళతాయి. అంటే ఏ విధంగా అంటే ఈ శరీరంలో ఉండే జీవాత్మ దుర్బల స్థితిని పొంది మూర్ఛపోయినప్పుడు, అంటే ఆత్మకి దుర్బల స్థితి ఉండదు, అది శరీరానికే ఉంటుంది సుమా. వాక్కు తదితర ప్రాణాలన్నీ ఆ ఆత్మ దగ్గరికి చేరతాయి. అంటే ఇక్కడ జీవుడు అంటే పరమాత్మనే చెప్పుకున్నాం కదా, అంటే సాక్షీభూతంగా ఉన్నవాడే కదా. వీటన్నిటిని కూడా తనతో పాటు ఇవన్నీ అతని దగ్గరికి చేరతాయి. అలాంటి స్థితిలో చక్షువు లాంటి ఇంద్రియాలని తమలో ఉన్న తేజస్సుని ఉపసంహరించుకొని ఆత్మని నివసించే హృదయంలోకి చేరతాయి. పరమాత్మ ఎక్కడ ఉంటే హృదయం అంటే ఇక్కడ చెప్తాం కదా, జీవుడు ఎక్కడున్నా అంటే ఏం చెప్తాం, హృదయంలో కదా. అందుకని ఇక్కడ ఇంద్రియాల అంటే అన్ని పంచేంద్రియాలు కూడా వాటి శక్తిని ఉపసంహరించుకొని, అంటే అప్పుడు ఆ జీవుడి కంటిలో ఉండే పురుషుడు ఆ కన్ను నుంచి విడిపోయి అంతటా వ్యాపిస్తాడు. ఆ సమయంలో మరణస్థితికి చేరుకున్న పురుషుడు రూపాన్ని గ్రహించే శక్తిని కోల్పోతాడు. అంటే చూపు పోయింది అంటాం, వినికిడి లేదు అంటాం, శ్వాస లేదు అంటాం. అంటే ఇంద్రియాలన్నీ కూడా తమ తమ స్థానాల నుంచి ఆత్మలోకి వెళతాయన్నమాట. అప్పుడు స్వప్నావస్థలో ఉన్నట్లే నేత్రాల్లో ఇతర ఇంద్రియాల్లో ఉండే తేజస్సు ఉపసంహరించబడుతుంది. స్వప్నంలోంచి జాగృతికి రావట్లేదు, జాగృతి స్వప్నంలోంచి మళ్ళీ సుషుప్తికి వెళ్ళటం లేదు. అలాగా వాటి స్థానాల్ని వదిలి వెళతాయన్నమాట. అందుకే మనం మరణస్థితిలో ఉన్నవాడిని చూసి చూపు పోయింది, మాట పడిపోయింది అని అంటాం కదా. ఇలా జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతవరకు ఒకటికి 2 సార్లు మీరు దీన్ని వింటూ ఉంటే మన యొక్క స్థితి మనకి అర్థమవుతూ ఉంటుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.